తొలి వేతనం గురించి. అవును. అది ఏంటి దాని వ్యవస్థ? ఇట్లా అంతా స్టూడెంట్స్ తోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో నేను చెప్పాను కదా, అక్కడ స్థలం చిన్నగా ఉంది, ఆ చిన్న దేవాలయం. కానీ మన దగ్గర ఇందాక చెప్పినట్టు సంఘం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ స్కిల్సే కావచ్చు, లేకపోతే భగవంతుడు ఇచ్చిన కావచ్చు, ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం నిర్వహించేటటువంటి వాళ్ళం. సో అక్కడ పక్కన చాలా ఖాళీ స్థలాలు ఉండేటివి. సో ఆ స్థలాలు ఉన్నాయి కదా అన్న నమ్మకంతో బయట వేరే ప్రాంతాల్లో ఎవరు చాలామంది ఈ అమ్మవారి కోసం మేము దేవాలయ నిర్మాణం కోసం స్థలాలు ఇస్తాను వచ్చినా కానీ కూడా అమ్మవారు అక్కడే కూర్చుంది. అది క్షేత్ర బలమై ఉండొచ్చు. ఎందుకంటే కాన్సెప్ట్ చెప్పి విద్యార్థులకు పనిచేయాలనుకుంటున్నామని 2-3 దగ్గర ఈ విషయం ప్రస్తావన చేసినప్పుడు ఆలోచన బాగుంది, నేను ఒక 2 ఎకరాలు ఇస్తాను, నేను ఒక ఎకరా ఇస్తాను అన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు మనకి. సో అయినా అమ్మవారు అక్కడే కూర్చున్నది. సో అన్ని రకాల 230 గజాల్లో కట్టిన దేవాలయానికి ఇవల్ల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి 2500 గజాల స్థలాలు అమ్మవారే సేకరించుకుంది. ఏమి లేని దగ్గర అక్కడంతా గ్రామం అయినా సేకరించుకున్నది. అట్లా వినూత్నంగా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఒకరిద్దరు సరస్వతి మాత కదా మొక్కుకున్న కారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే వేతనం ఇవ్వడం ప్రారంభించాం. మొదటి నెల వేతనం మేము అమ్మవారికి సమర్పణ చేస్తామని అట్లా ఒకరిద్దరితో ప్రారంభమై ఇప్పుడు అది ఒక ప్రవాహంలాగా కొనసాగుతుంది. నిరంతరంగా ఇప్పటివరకు ఒక సుమారు 46 ఈ రోజు వచ్చినటువంటి వ్యక్తి 46వ వేతనం. అటువంటి సంస్కారం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మేము అక్కడ కృతజ్ఞతలు